తన సంవత్సరములో నడిపించుము ప్రభువా, నీ కృపలో మమ్ములను దాచుము దేవా. నూతన సంవత్సరములో నడిపించుము ప్రభువా, నీ కృపలో మమ్ములను దాచుము దేవా. నీ వాక్యమే మా వెలుగు, నీ సత్యమే మా దారి, యేసయ్యా నీతోనే సాగెదము సదా. మహిమ స్తుతి ఆరాధన యేసయ్యా నీకే అర్పణ, మహిమ స్తుతి ఆరాధన నిత్యము నీకే మా వందనం. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబమును. దీవించు దేవా మా కుటుంబమును. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయగా నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.
మాకు తోడుగా ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం. ఎంత మంచి దేవుడు ప్రభు నాయనా. మరి ప్రతి శ్రేష్టమైన ఇవి జ్యోతిర్మయుడు ప్రభు దగ్గర నుంచి మాకు దయచేసే దేవుడు కనుక ప్రభువులో కారణాన్ని మరి యొక్క ప్రభు దీవెన్ని ఆశీర్వాదాన్ని ప్రభు గృహం ఇచ్చుట ద్వారా సమాధాన క్రీస్తు యేసు మనకి రాత్రి మగళ్ళు ఈ రూమ్ లో ఎందరు నిద్రిస్తారో బంధుమిత్రులు స్నేహితులు వారితో మీరు ఉండండి. ఆయన అద్భుతం చేయండి. రాబో కాలంలో పిల్లలు నాయన మరి మెడికల్ సీట్లు ట్రై చేస్తూ ఉండగా ఈ రూమ్ లో పిల్లలు చదివి నాయన మెడికల్ సీట్ లో క్యాచ్ చేయడం సహాయంగా చేయండి. చెప్పి తర్వాత ఈ గృహ ప్రతిష్ఠిత కార్యక్రమం కొరకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మన ఈ మధ్యని ఆ మాట చాలా సార్లు వింటున్నాం. అది ఏ క్రిస్మస్ సీజన్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క శుభవార్త వింటూనే ఉంటాం. ఇక్కడ అసలు యేసుప్రభు వారు ఈ లోకంలోకి మరి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. ఈ లోకమంతా అంధకారంలో ఉంది. మోక్షానికి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే తప్పులు చేసిన వాళ్ళకి ఎవరికి అక్కడ స్థానం లేదు. సో కనుక అక్కడ అక్కడ కమిటీ మీటింగ్ యేసు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. అయ్యో ఈ ప్రజలు మరి పాపంలో ఉన్నారు, అయితే మరి ఈ పాపం ఎలా పోతుంది అది మరి అక్కడ కమిటీ మీటింగ్లో అప్పుడు యేసు ప్రభు వారు చేయెత్తుతాడట. నేను వెళ్తాను ఈ లోకంలోకి, నన్ను పంపించండి అని చెప్తాడు. సో కనుక అది యేసు ప్రభు వారి యొక్క జన్మ. గవర్నమెంట్ వారు ఒక మరి డిగ్రీ, ఒక ఆజ్ఞను పాస్ చేసి ఉన్నారు. సో గవర్నమెంట్ వారి యొక్క ఆజ్ఞ ఏంటి, లేకపోతే వాళ్ళ మైండ్ ఏంటి, మరి దేవాది దేవుని యొక్క మనసు ఏంటి, అదే మనం తెలుసుకుంటే అదే క్రిస్మస్. సో కనుక ఆ మాటలే ఒకసారి ఒక్క మాట చదివి ఇస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ దినములో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయము. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అన్నప్పుడు జరిగిన వాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడే దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ యొక్క మాట ద్వారా కూడా దేవాది దేవుడు మనకి యేసు ప్రభు వారి ద్వారా మనకి కలిగిన ఆ సంతోషం, ఆ ఆనందం పరిపూర్ణం అవ్వాలని దేవుని కాంక్షిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ పాపభూయిష్టమైన ఈ లోకంలో నాయనా మరి మానవునికి శాంతి సమాధానం లేని ఈ లోకంలో అందరిని బట్టి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నానండి. అదేవిధంగా మా బంధుమిత్రులు అలాగే మా తోటి స్నేహితులు అందరినీ కూడా మేము ఇంతవరకు కూడా ఇంతలాగా మేము ఎప్పుడు పిలుచుకోలేకపోయామంటే ప్రతి ఇయర్ కూడా మేము ప్రార్థనలు జరిపించే వాళ్ళం కాదు. కానీ మా హస్బెండ్ తాలూకా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఈరోజు వాళ్ళకి రావడానికి అవ్వలేదన్నమాట. వాళ్ళందరూ కూడా ఆహ్వానించడానికి ప్రభుత్వం ఎంతగానో కృప చూపించారు. అదేవిధంగా ఈ సిటీలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ పోయారు. అదేవిధంగా
వర్క్ అంతటిని చూస్తూ మరి ఇంతలాగా ఈ మనీ ఎలా ఈ ఛార్జీలకి మెయింటెనెన్స్ ఖర్చులకి అద్దెలకి అక్కడ కరెంటు బిల్లు ఇక్కడ కరెంటు బిల్లు అక్కడ అద్దెలు అన్నీ ఎలా 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 అసలు నాకు అర్థం కాదు. కానీ ఈ రోజు వరకు నా భర్త ఈ రోజు వరకు కూడా నేను కేవలం నిమిత్త మాత్రాలే ఏదో సాక్ష్యాలు నిలబడి చెప్తాను తప్ప ప్రార్థన చేస్తాను అంతే. నేను ఇంకేమీ చేయనండి. ఎక్కడ ఎంత ఖర్చు అయిందంతా కూడా అతనే చూసుకుంటారు తప్ప ఎంత ఉందని భారం ఏ రోజు నా మీద వేయలేదు. దేవ ఈ భారానికి ప్రాముఖ్యంగా మా మరిది గారు చెల్లి గారే కారణం అండి నిజంగా చెప్తున్నాను. చాలా మంచిగా ఇదంతా కూడా జరిగించడానికి వారు కారకులు అయ్యారు. అన్నయ్య వెనకతలు ఉండి అన్నయ్య నువ్వు ఇలా చేయి అలా చేయి అని అడ్వైజ్ ఇస్తూ ప్రతి దాంట్లో కూడా దిక్చూచిగా ఉంటూ చాలా బాగా నడిపించినటువంటి మరిది గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మందిరానికి కూడా మేము ఎక్కడికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళేటప్పుడు మరి అద్భుతంగా దేవుడు ఒక మందిరం నాకు చూపించడం జరిగింది. ఇప్పుడు దైవజనులకి ఎక్కడికైతే మేము మందిరానికి వెళ్తున్నాం అదే లైన్లో ఒక మందిరం దేవుడు నాకు చూపించడం జరిగింది. అద్భుతంగా అలా వెతుక్కుంటూ వెళ్తున్నాం ఏ మందిరానికి వెళ్ళాలా అనుకుంటూ. ఇండియన్ పెంతెకోస్తల్ చర్చ్ అని చూడగానే ఇక ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను ఫస్ట్ నుండి కూడా పెంతెకోస్తల్ సహవాసంలో నేను ఎదిగాను కాబట్టి ఒక్కసారిగా నా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఎందుకంటే ఎంతో మంచి వాక్యాన్ని దైవజనులు అందిస్తున్నటువంటి పరిస్థితిని చూసి నిజంగా నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఎందుకంటే దైవజనులు ఎంత మంచి వాక్యాన్ని అసలు టైం అనేది ఎక్కడ వేస్ట్ ఉండదు అనమాట. ప్రతి సమయాన్ని ప్రతి క్షణాన్ని కూడా సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తూ దేవుడు ఆయన ద్వారా అందిస్తున్న మాటలు విని నిజంగా నేను ఎంతో పవలించిపోయాను అనమాట. ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి దేవునితో స్పెషల్గా మాట్లాడుకుంటూ వర్తమానాలు పుట్టెనేడు హొయిలాలో లోకమంత ఎలిగి చూడు హొయిలాలో బెత్లెహేము నగరిలో హొయిలాలో నజరేతులో హొయిలాలో యేసయ్య పుట్టెనేడు హొయిలాలో లోకమంత ఎలిగి చూడు హొయిలాలో బెత్లెహేము నగరిలో హొయిలాలో నజరేతులో హొయిలాలో దేవాది దేవుడంట నరరూపధారుడంట దేవాది దేవుడంట నరరూపధారుడంట పాలకుడు బాలుడు దీన బాంధవుడు అవతరించాడు నేడు పాపుల రక్షకుడు లోకపాలకుడు బాలుడు దీన బాంధవుడు అవతరించాడు నేడు పాపుల రక్షకుడు సూడా సక్కనోడు సుక్కల్లో సింధురుడు సూడా సక్కనోడు సుక్కల్లో సింధురుడు కదిలి వచ్చాడు చూడు కరుణాల బాలుడోలే ఉయ్యాలో రాజులకు రాజు రమ్యమైన దేవుడు ఉయ్యాలో మంచి మనసున్నోడు నిన్ను నన్ను చూసేటోడు ఉయ్యాలో వేదాలు సూపనోడు దీనుల సేరటోడు జాలిని చూపెటోడు కన్నీళ్లు తుడిసెటోడు ఇసట్టోళ్ళు ఎవరున్నారు రారండి చూసొద్దా యేసయ్య పుట్టెనేడు హొయిలాలో లోకమంత ఎలిగి చూడు హొయిలాలో బెత్లెహేము నగరిలో హొయిలాలో నజరేతులో హొయిలాలో
సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఆదివాక్యమే ఆకారమై అవనిని తాకిన ఆధారమై శూన్యాన్ని సృష్టించిన శిల్పి నేడు పశువుల పాకలో వెలిగినది. కాలాతీతుడు కాలంలోకి దిగి వచ్చాను, మరణాన్ని శాసించే మహారాజు మనిషిగా జన్మించాను. ఇది ఆరంభం మాత్రమే, అంతిమ విజయం ఆయనదే. కోట్ల తారలు గీసిన వేలు దాసునిగా మారెను నేడు. సంద్రాలనే ఆపిన శక్తి సత్రంలో